మరి అమ్మగారు కొలాప్స్ అయిపోయి మంచం మీద పడిపోయి ఉండడం, తెలుగులో లేరు, కోమాలోకి వెళ్ళిపోయారు. పోనీ ఎక్కడికైనా తీసుకెళ్దాము అని అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మరి వైద్యం లేదు ఎక్కడ కూడా. దీనికి మేము కన్నులారా చూచాం, అది మేము అనుభవించాం కనుక ఈ విషయాలు చెప్పకుండా ఉండలేవు. తనకు కానీ తెలుగు వస్తే నన్ను కూడా గుర్తుపడుతుందో లేదో, లేకపోతే తెలుగు వస్తే పిల్లలను గుర్తుపడుతుందో లేదో. డాక్టర్ గారు తీసుకొస్తే అసలు ఏమీ లేదు, చాలా ఆశ్చర్యపోయారు డాక్టర్ గారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాము. మరి మనతో ఉన్నటువంటి దైవ సేవకులు శామ్యుల్ దివాకర్ గారు, అలాగే అమ్మగారు మేరీ గ్రేస్ గారు, వారి యొక్క సాక్ష్యాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి ఏడిద అనేటువంటి గ్రామానికి రావటం జరిగింది. అయితే ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం అండి. డాక్టర్లు సహితం మనం చాలా చోట్ల వింటుంటూ ఉంటాం, డాక్టర్లు కూడా ఇది మా వల్ల పడదు అని చెప్పి తీసుకువెళ్ళండి అనే పరిస్థితిలో దేవుడు ఒక మహా అద్భుతమైన కార్యాన్ని చేస్తారు. అలాంటి కార్యమే అమ్మగారు మేరీ గ్రేస్ గారి విషయంలో జరిగింది. వారు పూర్తిగా కోమాలో పోయిన తర్వాత డాక్టర్స్ అందరూ, ప్రతి డాక్టర్ కూడా ఇది మా చేతుల్లో లేని పరిస్థితి అని చెప్పి వారు చెప్పినప్పుడు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ద్వారా వారు తిరిగి కోలుకొని మరలా వారి యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న పరిచర్యని, వారి జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మనతో వారు పంచుకుంటారు. అయ్యా వందనాలు. అమ్మ వందనాలు. క్లుప్తంగా మీరు మీ పరిచర్య గురించి చెప్పి, అమ్మగారికి ఏం జరిగింది, ఎలా కోమాలోకి వెళ్ళిపోయారు, అలా ఏం పరిస్థితి జరిగింది, ఎలాగ మరి కోమాలను మరలా బయటకు వచ్చి వారు పరిచయం చేసుకుంటున్నారు చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మమ్మల్ని వివాహం అయినప్పటి నుంచి ఒక మంచి సెక్యులర్ జాబ్ ఇద్దరికే అనుగ్రహించి కాకినాడ పట్టణంలో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు మమ్మల్ని నుంచి నడిపిస్తున్నటువంటి సందర్భంలో మేమిద్దరం కూడా మా తండ్రి గారు తల్లి గారు ఏర్పాటు చేసినటువంటి లేక వారు ప్రారంభించినటువంటి పరిచర్యను కొనసాగించడానికి దేవుడు మాకు కృప చూపించారు. మేము ఈ గ్రామానికి వచ్చి, ఏడిద గ్రామానికి వచ్చి తండ్రి గారు తల్లి గారి యొక్క స్థాపించినటువంటి 2 సంఘాలను అలాగే పరిచర్యలను కొనసాగిస్తున్నాం. దేవుని యొక్క కృపను బట్టి మాకు 2 బిడ్డలను ఇచ్చారు. వారిద్దరు కూడా విదేశాల్లో ఉన్నారు. పరిచర్యను దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తారీఖు ఒక భయంకరమైనటువంటి సంఘటన మా కుటుంబంలో జరగడం, అది మేము అనుభవించడం, దేవుని యొక్క కృప ద్వారా మరలా మేము మామూలు స్థితికి రావడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మేము ముందుంచాలని మేము ఎంతో ఆశపడుతున్నాం. అది 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తారీఖు మేమిద్దరము రాజమండ్రిలో మా బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి మరలా ఏడిద గ్రామానికి వచ్చినప్పుడు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారు దిగి లోపలికి వెళ్ళారు పాస్టమ్ గారు. వెళ్ళిన తర్వాత నేను మరలా కారులో నుంచి ఒక 5 నిమిషాల లోపులోనే మరలా లోపలికి వచ్చే సమయానికి మరి అమ్మగారు కొలాప్స్ అయిపోయి మంచం మీద పడిపోయి ఉండడం నేను గమనించాను. నన్ను పిలుస్తున్నారు, నాకు వినబడడం లేదు, కానీ భయంకరమైన పరిస్థితుల్లో ఎవరు కూడా పలకనేటువంటి స్థితిలో, అదే సమయంలో ఎవరిని గుర్తించలేనటువంటి స్థితిలో వితిన్ ఫ్యూ మినిట్స్లోనే అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో నాకు ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో మాకు సంఘంలో ఒక ఆయన ఉన్నారు. ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మరి దేవుని యొక్క కృపను బట్టి ఆయన కూడా మందిరానికి దగ్గరగానే ఉన్నారు. ఆయన లోకల్ డాక్టర్ గారిని పిలిచారు. ఆనాట అందరూ తెలుసుకుని సంఘస్థులు ఇంకా బయట వారు అందరూ కూడా వచ్చేసారు. డాక్టర్ గారు కూడా రావడం జరిగింది. డాక్టర్ గారు వచ్చి చెప్పినటువంటి మాట ఏమిటంటే, మరి స్ట్రోక్ లాగా అనిపిస్తుందండి, మీరు మెండపేట ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్కి మెండపేట తీసుకెళ్ళాం దగ్గరలో. అక్కడ డాక్టర్ గారు చూచి ఆయనకు కూడా చెప్పిన మాట ఏమిటంటే, ఇక్కడ వైద్యం అందదండి, మీరు రాజమండ్రి ఎమర్జెన్సీకి తీసుకువెళ్ళాలని ఆ డాక్టర్ గారు సూచించారు. వెంటనే 108 పిలిచి
అంబులెన్స్లో రాజమండ్రి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ వారు అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నటువంటి సందర్భంలో అది ఇంచుమించు రాత్రి 9:30 ప్రాంతం. వెంటనే టెస్టులు చేశారు. అదే సమయంలో డాక్టర్ చెప్పినటువంటి మాట ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది చేత మేము ఇప్పుడు అయితే ఏం చెప్పలేం, ఉదయం మిగిలిన టెస్టులన్నీ చేసిన తర్వాత చెప్తామని చెప్పారు. అలాగే రాత్రి అంతా రకరకాల టెస్టులు చేస్తూనే ఉన్నారు డాక్టర్లు. పొద్దున్న చెప్పిన మాట ఏంటంటే తెల్లవారిన తర్వాత అసాధ్యమైంది, చాలా లోపల ఇన్నర్గా బ్రెయిన్లో ఇన్నర్గా ఆపరేషన్ చేసినా కూడా కుదరినటువంటి ప్రాంతంలో ఆ వెసలు చిట్లినట్లుగా లేక ఆ రక్తనాళాలు చిట్లినట్లుగా కనుక మా వల్ల ఏమీ కాదు అన్నట్టుగా చెప్పారు. అయినా మేము డాక్టర్ గారిని ఏదో చేయమని బ్రతిమలాడి అలాగే ఉంచాము. ఈ లోపల అమెరికాలో ఉన్నటువంటి మా పాప వాళ్ళకి అలాగే లండన్లో ఉన్నటువంటి మా బాబు వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. వైజాగ్లో మా తమ్ముడు గారు ఉన్నారు, వారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మరుసటి రోజుకే ఇంచుమించుగా అందరూ కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు డాక్టర్ గారు వారితో కూడా చెప్పిన మాట ఏంటంటే మా వల్ల ఏమి కాదండి, ఆపరేషన్ చేసినా కుదరదు, మరి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్లో పెడదామని చెప్పి ఉంచారు. కానీ 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచినా కూడా మరి ఏ మాత్రం కూడా తెలుగులో లేరు, కోమాలోకి వెళ్ళిపోయారు. డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆమె ఎంతకాలం ఉన్నా అలాగే ఉంటారో మాకు తెలియదు, మరి వైద్యం కూడా చేయడానికి అవకాశం లేదు, మీరు అక్కడికి తీసుకుని వెళ్ళినా కుదరదని చెప్పారు. అప్పుడు మేము ఏం చేసామంటే డాక్టర్ గారికి అయ్యా మీరు చేయగలిగినంత చేయండి అని వారి చేతికి అప్పగించాం. అదే సమయంలో మా సంఘ బిడ్డలు అలాగే మా కుటుంబస్తులు అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి సేవకులు, సంఘాలు, విశ్వాసులు ఈ పరిస్థితి తెలిసి కొలాప్స్ అయిన రోజు నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన మరి సహకారాన్ని అందించారు. ఎక్కడ చూసినా ఏ ఫెలోషిప్లో చూసినా మరి ఫెలోషిప్లో సంఘాల్లో విశ్వాసులు అందరూ కలిసి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు మేము విన్నాం. అదే సమయంలో మా సంఘ బిడ్డలు కూడా మరి ప్రతిరోజు జూమ్ ప్రార్థనలో ప్రతిరోజు సంఘం అంతా కలిసి వారు ప్రార్థన చేసేవారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి మా పాప అల్లుడు వారు కూడా అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఆ పరిచర్యలో వారికి తెలిసిన వారందరికీ మరి ఈ విషయం తెలియజేసినప్పుడు వారందరూ కూడా అక్కడ నుంచి ఆ సంఘాల్లో ఉన్నవారు కూడా ప్రార్థన చేసినటువంటి విషయాన్ని మేము విన్నాం. అదే సమయంలో లండన్లో ఉన్నటువంటి స్కాట్లాండ్లో ఉంటున్నారు మా బాబు కోడలు, వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పరిచర్యలో వారు కూడా పరిచర్యలో ఉన్నారు చిన్నగా. ఆ పరిచర్యలో కూడా వారు కూడా ప్రార్థనలో అనేక మందికి చెప్పి ప్రార్థన చేయించినప్పుడు ఇంచుమించుగా మాకు అనిపించింది ప్రపంచం నలుమూలల పాస్టర్ గారి గురించి ప్రార్థన చేసినట్లుగా మేము సాక్ష్యాలు విన్నాం. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు, కానీ డాక్టర్లు అయితే ఏమీ చెప్పలేమంటున్నారు. ఈ సందర్భంలో మా తమ్ముడు గారు, మా బాబు, మా కోడలు కూడా డాక్టరే. డాక్టర్ గారు అడిగినప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే మీకు అన్నీ తెలుసు, మేము ఏం చెప్పలేం, కనుక మీరు తీసుకెళ్ళిపోవడం మంచిది అని అన్నారు. పోనీ ఎక్కడికైనా తీసుకెళ్దాము అని అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మరి వైద్యం లేదు ఎక్కడ కూడా దీనికి. ఒకవేళ మీరు తీసుకెళ్లారనుకోండి మధ్యలోనే పోగొట్టుకుంటారు అని చెప్పారు. అలాంటి సందర్భంలో దేవుడు మా సంఘాల్లో కానీ అక్కడక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి వారి యొక్క ప్రార్థనలు అన్నీ విని ఇంచుమించుగా ఫిబ్రవరి నెల 19వ తారీఖున కొలాప్స్ అయిపోయినటువంటి ఆశ్రమ గారు మార్చి నెల మరలా 11వ తారీఖు వరకు కూడా ఆమె కోమలో ఉన్నారు. కోమలో ఉంటుండగా ఒక రోజున 8వ తారీఖు, ఆ మార్చి నెల 8వ తారీఖు స్టాఫ్ వచ్చి డాక్టర్ గారితో చెప్పిన మాట ఏంటంటే కళ్ళు తెరిచారండి అని చెప్పారట. కళ్ళు తెరిచారు అని చెప్తే డాక్టర్ గారు అన్న మాట ఏంటంటే నువ్వు ఏ పేషెంట్ని చూసావో మేరీ గ్రేస్ని చూసుండవు అని ఆ డాక్టర్ గారు కూడా కొంచెం అనుమానంగా ఇంకెప్పటికీ తెలుగు రాదు అన్నట్టుగా అనుమానంతో అక్కడ స్టాఫ్తో కూడా మాట్లాడినటువంటి సందర్భం మేము విన్నాము. ఆ తర్వాత 8వ తారీఖున కొంచెం కళ్ళు తెరిచారు. 9వ తారీఖుకి మరలా కాళ్ళు చేతులు కదిపినట్టుగా. అదే 9వ తారీఖున తెలివి వచ్చింది, లైట్గా తెలివి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ప్రార్థన చేశారని స్టాఫ్ చెప్పారు. మరి చాలామంది అక్కడ స్టాఫ్ ఉంటే వారందరూ కూడా ప్రార్థన చేశారట. అయితే అది పాస్టర్ గారికి తెలియదు ప్రార్థన చేసినట్లుగా. 11వ తారీఖున మా బాబు మాట్లాడడం, కొంచెం రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ జరిగినాయి. నెమ్మదిగా మరి తర్వాత కోలుకున్నటువంటి సందర్భం. అలాగే 3 నెలలు ఇంచుమించుగా కోలుకున్నారు, కానీ పాస్టర్ గారికి కోలుకున్నట్టుగా కానీ ఎక్కడున్నారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. 3 నెలల తర్వాత నెమ్మదిగా మనలోకి రావడం, ఆ తర్వాత
దేవుని పరిచర్యలో అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాడబడడం మేము కన్నులారా చూచాం, అది మేము అనుభవించాం కనుక ఈ విషయాలు చెప్పకుండా ఉండలేవు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడని మా ద్వారా, నా భార్య ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను మరి రుజువు చేసుకున్నారు. అదే సమయంలో ఒకవేళ నేను అనుకున్న ఆ సందర్భంలో నేను అనుకున్నది ఏంటంటే, ఒకవేళ తనకు కానీ తెలుగు వస్తే నన్ను కూడా గుర్తుపడుతుందో లేదో, లేకపోతే తెలుగు వస్తే ఆ పిల్లలను గుర్తుపడుతుందో లేదో, మరి గతించిన సంగతులు గుర్తుంటాయో లేదో అని చాలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉండేవి అన్నమాట. అలాంటి సందర్భంలో దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మరి తెలుగు వచ్చిన తర్వాత నుంచి అన్ని విషయాలు ఇంకా ఏది కూడా మర్చిపోలేదు. అమ్మగారు నేను చెప్పడం కాదు కానీ పాస్టర్ అమ్మగారు బైబిల్ చాలా లోతుగా అధ్యయనం చేసిన వారు, చరిత్ర అంతా తెలుసు. ఆమె సోషల్ స్టడీస్ టీచర్గా పనిచేశారు కనుక మరి బైబిల్ చరిత్ర చాలా వరకు చదివారు. ఆ చరిత్ర అంతా కూడా దేవుడు అద్భుతంగా ఎక్కడా కూడా ఒక్కటి కూడా మర్చిపోకుండా ఈరోజు కూడా ఆ చరిత్ర చెప్పడానికి, లేక బైబిల్ విషయాలు తెలియజేయడానికి, బైబిల్లో అనేక విషయాలు బోధించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా అమ్మగారిని 3 నెలల నుంచి మించిగా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి పాస్టర్ గారిని దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి మరలా ఆరోగ్యం ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ ఈ కార్యాలు అందరికీ తెలియజేయాలని, దేవుని కార్యాలు తెలియజేయాలని మేము ఆశపడి ఈ సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. చాలా అద్భుతమైన కార్యం అండి. అమ్మ, 2 విషయాలు మిమ్మల్ని అడుగుతాను. మీకు అంటే స్టార్టింగ్లో ఆ స్పృహ తప్పిపోవటం ఏమైనా గుర్తుందా? గుర్తులేదండి. గుర్తులేదు. మీరు ఆ కారు దిగడం వరకు గుర్తుంది అంతే. కారు దిగి లోపలికి వచ్చానండి, అది గుర్తుంది. మంచం మీద పడిపోవడం మాత్రం తెలిసింది. తెలిసే కంతే. ఇంకా తర్వాత ఏం గుర్తులేదు. తర్వాత మళ్ళీ మీకు స్పృహ వచ్చింది ఏమైనా గుర్తుందా? మీకు ఏ టైంలో స్పృహ వచ్చింది, ఎప్పుడు వచ్చిందండి? తర్వాత నేను ఒక కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటి నిండా జనం ఉన్నారండి. మా పాపోళ్ళు, బాబోళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారు. ఏంటి వీళ్ళు ఇప్పుడు వచ్చారేంటి, సెలవులేమో అని అనుకున్నానండి. ఇంకంతకన్నా ఇంకా మరి ఆలోచన చేయడానికి మైండ్ సహకరించలేదండి. ఆ తర్వాత పాప అన్నది నాతోటి, మమ్మీ నీకు స్కానింగ్ తీయడానికి తీసుకెళ్తున్నారు, నువ్వు భయపడుకోకుండా ఉండమ్మా అనేసి అన్నారు. అప్పటికి నాకు నా కంటిలో దృశ్యం కనబడుతుందండి. అది ఏంటి అంటే ఒక ఏంజల్ చేతి ఇలా రెక్కలు చాపి ఉన్నట్టుగా, ఆ రెక్కల క్రింద నేను మోకరించి ప్రార్థన చేస్తున్నట్టుగా అదే దృశ్యం వెంటాడుతూనే ఉందండి. నన్ను విడిచిపెడతలేదు ఆ దృశ్యం. ఆ తర్వాత ఒక స్లైడ్ లాగా తిరుగుతుందండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నటువంటి వాక్యం తిరుగుతూనే ఉందండి. ఆ తర్వాత అదే సమయంలో నాకు చిన్నదానా లెమ్ము అని వాయిస్ వినబడుతుందండి. మరి ఆ సమయంలో నాకు వినబడినటువంటి ఆ వాయిస్ చెప్తున్నాను. ఒక అన్నోన్ పర్సన్ చెప్తున్నారు, అమ్మా మీ దేవుడు ఎంత గొప్పవాడమ్మా, నీ పట్ల ఎంత ప్రేమ ఉందమ్మా, నీ పట్ల చాలా గొప్ప కార్యం చేశాడమ్మా అని ఆయన చాలా ఉద్రేకంగా వాయిస్ వినబడుతుంది నాకు. ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ నేనెవరినో ఆయనకి తెలియదు, కానీ వాయిస్ మాత్రం వినబడుతుంది నాకు. అప్పుడు నేను అనుకున్న, ఆ సమయంలో నేను అనుకున్నాను, ప్రభువా నీ మహిమ ఎంత గొప్పదని ఆయన ఒక అన్యుడి ద్వారా నీ నామాన్ని మహిమపరచుకుంటున్నావు, అది చాలు నాయన, ఈ జీవితానికి ఇంకా చాలు అని నేను ఆ సమయంలో నాకు ఎందుకు ఆ సృహ అలాగ వచ్చిందండి. అది వరకు తెలుసు. తర్వాత నన్ను స్కానింగ్ తీసుకెళ్లారు. చాలా ఆ సిచ్యువేషన్ భయంకరంగానే ఉంది నాకు. అయినా సరే ఆ డాక్టర్స్ వాళ్ళు స్కాన్ తీసిన తర్వాత వారందరూ కూడా గట్టిగా టచ్ చేస్తున్నారండి. గట్టిగా చాలా బాగుంది, రీడింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది అనేసి వాళ్ళే అనుకుంటున్నారండి. మా కోడలు కూడా డాక్టరే కాబట్టి, శిల్ప మీ అత్తయ్య గారికి మంచి రిపోర్ట్ వచ్చిందమ్మా, మంచి రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు. అది విన్నానండి. అంతవరకు మళ్ళా నాకు తెలియలేదండి. మీకు స్పృహ వచ్చిన వెంటనే అంటే మీ గతం కానీ అయ్యగారు పిల్లలు వీళ్ళందరూ గుర్తు రావటం వచ్చేసిందండి ఒకేసారి, లేదంటే నెమ్మది నెమ్మదిగా వచ్చిందా? ఊహ ఏంటనంటే ఎవరికో ప్రార్థన చేస్తున్నానండి. అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ప్రార్థన చేస్తున్నాను. వీరి పక్షంగా పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యము కాని మూలికలతో ప్రార్థన చేస్తున్నాడు అన్నటువంటి వాయిస్ నాకు ఏర్పడిందండి. నాకు ఆ ఫీలింగ్ ఉందండి. అంటే చాలా మందికి అక్కడున్న స్టాఫ్కి ప్రేయర్ చేశానట, అది నాకు తెలియదండి. మీరే చేశారా? నేనే చేశానట. అది మీకు తెలియదు? తెలీదు. ఆ స్టాఫ్ మీకు చెప్పారా తిరిగి? చెప్పారండి. వాళ్ళందరూ చూసి తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నవ్వుతున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు,
నేను తెలియని మనిషిని చూసి ఎలా నవ్వుతానండి? నేను మామూలు సీరియస్గానే ఉన్నాను, కానీ ఆ స్టాఫ్ అందరికీ కూడా తెలుసండి. మరి మా కోసం ప్రార్థన చేస్తున్నారు, మా కోసం ప్రార్థన చేస్తున్నారని 1 by 1 వాళ్ళకి వెళ్ళిపోయి అలా వచ్చి చేయించుకున్నారటండి. మీతో చెప్పడం, మీరు ప్రార్థన చేయడం నాకు తెలియదండి. మీకు కొంచెమన్నా గుర్తులేదు? లేదండి, అసలు లేదండి. అంతవరకే, కానీ వాళ్ళు ఎవరో పర్సన్స్ ఎవరో నాకు తెలియదండి. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుడు మనకు ఒక పరిశోధనలోకి అనుమతి ఇచ్చిన తర్వాత ముందు పరిచర్య కంటే ఈ పరిచర్య కొంచెం విభిన్నంగా ఉంటుంది. అప్పుడు పరిచర్యకి ఇప్పుడు పరిచర్యకి ఏమైనా మీరు తేడా గమనించారా? నన్ను చూడడానికి వచ్చిన సేవకులు ఎవరు వచ్చినా, ఎవరి నోట వచ్చినా సరే ఒకే మాట వినబడ్డదండి. అదేంటనంటే, దేవుని యొక్క పిలుపు అప్పుడే ఆ సిస్టర్కి రాలేదు, ఇంకా దేవుని కార్యం చేయవలసినటువంటి అవసరత ఆవిడకి ఉంది, అందుకని దేవుని సేవ చెయ్యాలి. ఎవరెవరోనండి, ఎవరు వచ్చినా అదే వర్డ్ చెప్పేవారండి. అదే ఒక సిస్టర్ మాత్రం ఒక వాక్యం నాకు ఇచ్చారండి, సామెతలు 9:11 కావాలి. అది నీవు జీవించుతున్న సంవత్సరములు అధికములగును. ఒక సిస్టర్ ఇచ్చారండి నాకు ప్రజెంటేషన్. అయితే ఇప్పుడు మునుపట్లాగానే చక్కగా పరిచర్య చేస్తా ఉన్నారు? పరిచర్య చేస్తున్నాను, కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదండి నాకు. ఎందుకంటే అంతగా చేయలేకపోతున్నానండి. అలసట ఎక్కువగా వస్తుంది, అలసట ఎక్కువగా వచ్చేస్తుంది, అందుకని చేయలేకపోతున్నానండి. ఆ విషయంలోనే దేవుని క్షమాపణ కోరుతున్నానండి. మధ్యలో డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా సార్, ఒకసారి స్కాన్ చేయించారు, ఎంఆర్ఐలు ఇవన్నీ చేశారు, 2 సార్లు చేశారు, ఎంఆర్ఐ అన్ని చేశారు. డాక్టర్ గారు 2 సార్లు చేసిన తర్వాత కూడా సేమ్ రిపోర్ట్స్ అయితే ఇంకా డాక్టర్ గారు ఇంకా ఫర్దర్గా టెస్టులు చేయించడానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే ఇంకా ఏదో చేసినా ఇంకా అదే వస్తుంది అని. సరే వేరే చోటకి తీసుకెళ్తాము అని అన్నారు మా పిల్లలు. ఆ సందర్భంలో కూడా మీ ఇష్టం అన్నారు. అంటే ముందు వద్దన్నారు, కానీ తర్వాత మీ ఇష్టం, తీసుకెళ్ళి మేము వద్దనమని అన్నారు. తీసుకెళ్దాం అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మా పిల్లలు అడిగారు, మరొకసారి స్కానింగ్ చేయండి సార్, ఇంకోసారి స్కాన్ చేస్తే పని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాము అని చెప్తే, అవసరం లేదండి ఇంకా అదే అంటే నా పిల్లలు బాగా పట్టుపట్టారు. ఆ డాక్టర్ గారు కూడా మాకు తెలిసిన వాళ్ళు పక్కనే ఉంటున్నారు, వాళ్ళు అంచేత కొంచెం పరిచయం అయింది కనుక డాక్టర్ గారితో పట్టుబడితే సరే చేయిందాంలే, ఒకసారి వద్దులండి అక్కర్లేదు అనేసారు. 2వ రోజు వద్దన్నారు, 3వ రోజు ఆయనకి అన్నారు, పోనీ మనం మళ్ళీ ఒకసారి స్కాన్ చేద్దాం. అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే అది ఆ స్కానింగ్లో మొట్టమొదటిసారి 2 చేశారు 3 చేశారు గుర్తులేదు కానండి, అన్ని స్కానింగ్స్లో ఒక రిపోర్ట్ వస్తే లాస్ట్ స్కానింగ్లో అంతా నార్మల్ వచ్చిన తర్వాత అక్కడ గోదావరి స్కానింగ్ సెంటర్ అని ఉంటుంది రాజమండ్రి. గోదావరి స్కానింగ్ సెంటర్లో వాళ్ళు 40 నిమిషాల్లో అంత అయిపోద్దట స్కాన్, కానీ స్కాన్ అవ్వలేదు, చేయలేదు, అంటే పంపించలేదు బయటికి. ఏంటి వాళ్ళకు కూడా ఇంతకుముందు 2-3 సార్లు చేసాం కదా, ఇదేంటి ఇలా వచ్చిందని చాలా వాళ్ళు కంగారు పడిపోయారు. అవన్నీ లోపల ఉండి మీరు ఓల్డ్ రిపోర్ట్స్ తెమ్మన్నారు. ఓల్డ్ రిపోర్ట్స్ పట్టుకెళ్ళడానికి మాకు మళ్ళీ అది చూస్తే మళ్ళీ ఇదే రాస్తారేమో అని ఇంకో రకరకాల భయాలు. మొత్తం మీద తీసుకెళ్ళాం, కానీ ఇంచుమించు 4 గంటలు 3 గంటల వరకు ఉంచుకుని తర్వాత నార్మల్ రిపోర్ట్ ఇచ్చారండి. తర్వాత డాక్టర్ గారు తీసుకొస్తే అసలు ఏమీ లేదు, చాలా ఆశ్చర్యపోయారు డాక్టర్ గారు. ఇప్పటికి కూడా రివ్యూస్కి వెళ్తున్నప్పుడు ఒక ఆశ్చర్యకరంగా చూస్తారంతే, తన వంక ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆశ్చర్యకరంగా చూస్తారన్నమాట. వారు ఏదో చేయవలసిన వైద్యం ఏదో చేస్తూనే ఉన్నారు, లేదని చెప్పడం లేదు, కానీ డాక్టర్ గారు అందరూ కూడా మధ్యలో మళ్ళా కుడికాలు కూడా పనిచేయడం మానేసినాయి అండి మధ్యలో. ఇవన్నీ చాలా వచ్చినాయి మధ్యలో, ఇవన్నీ చెప్పలేదు, కానీ అంతవరకు కొంతకాలం బాగానే అది కోమాలో ఉన్నారు, కానీ కొంతకాలం అయ్యేటప్పటికి కుడికాలు కొంచెం పనిచేయడం మానేయడం, తర్వాత ఏమో ఆక్సిజన్ తగ్గిపోవడం, వెంటిలేటర్లోకి మీదకి వెళ్ళిపోవడం. వెంటిలేటర్ అనేటప్పుడు భయం కదండి, వెంటిలేటర్ల మీద కూడా వెళ్ళారు. ఆ వెంటిలేటర్ మీద నుంచి బయటకు రావడం, మరలా తెలుగు రావడం, కాలు మరలా మామూలుగా ఉండడం, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటిది అనమాట. ఇంకా చెప్పలేము. ఇంచుమించుగా కిమ్స్ హాస్పిటల్లో ఒక చరిత్ర అనమాట, చరిత్ర అని చెప్తారు ఇప్పుడు కూడా ఎవరైనా. అదే సమయంలో కిమ్స్ హాస్పిటల్లో చూడడానికి వచ్చిన వాళ్ళు సంఘాలు ఆ బయట ఉంటాయి కదా, ఉండడానికి ఉంటారు కదా, అందులో మోకరించి ప్రార్థన చేస్తుంటే అందరూ ఒక్క రకమైనటువంటి ప్రపంచంలాగా అనిపించేది అనమాట అందరూ. ఇప్పటికీ కూడా అది చాలా గొప్ప కృప అండి. చెప్పవలసింది ఏమిటంటే, తను బ్రతికింది లేకపోతే తను జీవంతో ఉందంటే ఆవిడ జీవం కాదు, ప్రార్థనే, అది నథింగ్ బట్ ప్రేయర్ అనమాట, అంతే అని మేము నమ్ముతున్నాం దేవుని యొక్క శక్తి. మా పాపకి 2 పిల్లలండి, మగ పిల్లలు. బాబుకి కూడా 2 మగ పిల్లలండి. బాబు చిన్నవాడు 5 సంవత్సరాలు,
ఆవిడ సండే స్కూల్లో స్కాట్లాండ్ అండి, సండే స్కూల్లో ప్రేయర్ గురించి చెప్తున్నారట. అప్పుడు వాడు లేచి అది చెప్పాడట, మాకు ప్రేయర్ సంగతి నాకు తెలుసు అన్నాడట. అదేంటి ఇంత చిన్న కుర్రోడు ఇలాగ మాట్లాడుతున్నాడని సండే స్కూల్ టీచర్ ఆశ్చర్యపోయి, ఏం తెలుసు నీకు అని అంటే, ఇలాగా మేము చెయ్య పట్టుకొని ప్రార్థన ప్రేయర్ చేసినప్పుడు మా జీసం బ్రతికింది, మాట్లాడింది అని చెప్పాడట. అంటే ఓన్లీ ప్రేయరే తప్పించి ఇంకో ఏదీ లేదండి. ప్రేయర్ వల్లే నడుస్తున్నాను, ప్రేయర్ వల్లే చూస్తున్నాను, సమస్త A to Z ప్రేరేనండి. చాలా సంతోషం ఉండే. అయితే చివరిగా అయ్యా, ఈ సాక్ష్యం చూస్తున్న అనేక మందిలో కొన్ని పరిశోధనలు కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, మరి మానసిక సమస్యలే కావచ్చు, నిందలే కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళందరి కొరకు ఒక నిరీక్షణ కోసం మీరు దేవుని కృప ద్వారా, ప్రార్థన ద్వారా ఈ పొందినటువంటి మేలుని వారికి కూడా ధైర్యపరిచేటట్టు కొన్ని మాటలు. మరొకసారి మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మేము ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు ఇవి యథార్థమైనవి, చాలా 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 మరి నమ్మదగినవి. ఎందుకంటే మేము స్వయంగా అనుభవించాం, కన్నులారా చూసాం. మరి దేవుని యొక్క కార్యాలు మా పట్ల అంత గొప్పగా జరిగినవని దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో మీరు కూడా దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తే, ప్రార్థన చేస్తే, మీ జీవితంలో ఏదైనా అవసరతలు ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, అందరి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సాక్ష్యంలో చాలా విషయాలు మేము మరి టైం ప్రభావం వల్ల లేకపోతే కొన్ని మర్చిపోయి, కొన్ని చెప్పలేకపోయినా ఒక విధంగా ఒక మాట చెప్తున్నాను. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో ఇది ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసినప్పుడు దేవుని నామము ప్రత్యక్షపరచబడ్డానికే ఇలా జరిగింది అని కొన్ని సందర్భాల్లో వ్రాయబడి ఉంది. ఒక గుడ్డివాడు మరి పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టినప్పుడు ప్రభువుని అడిగారు కొంతమంది, ఎందుకు ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు? వీడు చేసిన పాపమా, వీడు తల్లిదండ్రులు చేసిన పాపమా ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒకే ఒక మాట, అతడు చేసిన పాపం కాదు, అతడు తల్లిదండ్రులు చేసిన పాపం కాదు. ఇది ఎందుకు అలాగా అబ్బాయి జీవితంలో జరిగింది అని అంటే, దేవుని నామము ప్రత్యక్షపరచబడ్డానికే అని చెప్పారు. ఈ రోజున మేము కూడా అదే చెప్తున్నాం. దేవుని నామము ప్రత్యక్షపరచబడ్డానికే మా జీవితంలో, అమ్మగారు పాస్టర్ అమ్మగారి జీవితంలో ఇది జరిగిందని మేము నమ్మి, తన ద్వారా తనకు వచ్చినటువంటి ఈ ఇబ్బంది ద్వారా ఆయన నామము ప్రత్యక్షపరచబడాలి, ఆయన నామం మహింపరచబడుతుంది. అదే సమయంలో మేము ఈ సాక్ష్యం ద్వారా తెలియజేసే మాట ఏంటంటే, దేవుడు ఎలాంటి కార్యమైనా మనం విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, దేవుని మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఇంతకన్నా గొప్ప కార్యాలు చేయగలుగుతాడని నమ్మి ఈ విషయాలు తెలియజేస్తున్నాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం అయ్యగారు. విన్నారు కదండి, మరి అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఎందుకు అద్భుతం అని అంటే, మనకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం వినేది ఈ లోకంలో ఎవరి మాట? డాక్టర్ మాట. ఎందుకంటే వాళ్ళు అన్ని పరీక్షలు చేస్తారు, చేసిన తర్వాత అవుతుంది అంటే అవుతుంది అంటారు, లేదు అంటే లేదు అంటారు. మంచి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ సైతం కూడా ఇది కాదు అని చెప్పారు. కాదు, మీ ప్రయాసం అంతా కూడా వ్యర్థం అని చెప్పిన తర్వాత కూడా ప్రభువునందున్న విశ్వాసాన్ని విడవక ప్రార్థించినప్పుడు దేవుడు మరి తన యొక్క మహాకృపను మరి అమ్మగారి పట్ల చూపి తిరిగి ఈరోజు సజీవంగా నిలవబడుతూ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం చూస్తున్న మీలో అనేక మంది, మీ కుటుంబాల్లో తీరనటువంటి సమస్యలు ఉన్నట్లయితే తప్పక మన ప్రభు వాటన్నిటినీ కూడా సరిచేయటానికి నమ్మదగిన దేవుడని మనందరం విశ్వసిద్దాం. మరి ఇంత మంచి సాక్ష్యాన్ని, వారి సమయాన్ని మనతో పంచుకున్నందుకు అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. చాలా 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 థ్యాంక్స్. అందరికీ వందనాలు. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప